సృష్టిలో లక్షల కోట్ల ప్రాణులు, వందల కోట్ల మనుషులు. ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకమైన. నీవు ఒకరిలా లేవని చింతించుకు, నీలా ఎవరు ఉండరు అని గర్వించు. ప్రాణం విలువ తెలుసుకో, కష్టాలకు ఎదురెళ్ళు, భయాన్ని జయించు, విజేతగా నిలబడు. నా స్నేహితుడు సురేష్కి ఈ చిత్రాన్ని అంకితమిస్తూ. Late. Sorry, sir. Okay, take position. Pull back. Shoot. Take position. Pull back. Shoot. What happened? Just go, be prepared and come. బాబు కృష్ణ, లోక కళ్యాణానికా? ఇదే కావాలి, చల్లగాలి వెళ్తున్నాం. చల్లగాలికా పిల్లగాలికా? రెండిటికి అనుకో. ఇదే చల్లగాలిక. ఏం చల్లగాలి, ఏదో పిల్లగాలి. హలో, I hate you, Arjun. ఇంకెప్పుడు కనిపించుకో. ఏదైనా పని చూసుకున్నానా? అర్జున్, ఇంకా నువ్వు ఫీజు పే చేయలేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే, జస్ట్ స్టాప్ కమింగ్. ఓకే, గో. వీటన్నిటికీ పరిష్కారం నా చావు ఒకటే, చనిపోవాలి. నా వల్ల కాదు, పరిగెట్టి దూకేయడమే. One second. Any problem? Can I help you? ఎవరు నువ్వు? ఇక్కడేం పని? నేనా? అన్నావు ఆయన కాపాడేవారు ఎవరు లేరా అని.
అందుకే వచ్చాను. నువ్వేమైనా దేవుడివా? నీ సమస్యలు తెచ్చడానికి గుడ్ల దేవుడా అవసరం లేదు, బాధ్యత గల వ్యక్తి చాలు. అసలు ఏంటి నీ సమస్య? నా సమస్యలు నీకెందుకు? నువ్వు కూడా నవ్వుకోడానిక? ఇక్కడి నుంచి వెళ్ళు. నా చావేది నన్ను చావని. 1 సెకండ్. అసలు ఏంటి నీ సూసైడ్ ప్లాన్? నీకెందుకు దూకి చావాలనుకుంటున్నాను? నీకేం అభ్యంతరమా? ఐ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. గుడ్ లక్ బ్రో. 1 సెకండ్. మళ్ళీ ఏంటి? తక్కువ ఎత్తున చావాలంటే ముందు నీ తల తగలాలి. అది గట్టి తగిలితేనే చేస్తావు. లేదా ముందుగా నీ చెయ్యో నీ కాలో తగిలింది అనుకో, జీవితాంతం హ్యాండిక్యాప్డ్గా మిగిలిపోతావు. అప్పుడు నీ సాగు చేయడానికి కూడా ఎవరు ఉంటారు. ఆలోచించుకొని ఓకే, ఆల్ ది బెస్ట్. సరే, నువ్వు దూకలేవు అర్జున్. దూకేం ధైర్యవంతులు కాదు నువ్వు. చిన్నపిల్లలు తిరిగివాడు కూడా కాదు. అందుకే చావు బతుకుల మధ్య నీకు కన్ఫ్యూజన్. చెప్తాను, అన్నీ చెప్తాను. ఏం సేమ్ గెలలేకపోతున్నాను. కూల్ డౌన్ అర్జున్, జస్ట్ కూల్ డౌన్. ఓటమిని హుందాగా స్వీకరించినప్పుడే నీకు గెలుపొందే అర్హత ఉంటుంది. నువ్వు ఓడింది అప్పుడు కాదు అర్జున్, ఇప్పుడు. అర్జున్, జీవితంలో నువ్వు అనిపించిన ప్రతి ఆనందం వెనక, ప్రతి సుఖం వెనక, నువ్వు తిన్న ప్రతి మెతుకు వెనక మీ నాన్నగారి కష్టం, మీ అమ్మగారి ప్రేమ రాకుండా దాగున్నాయి. మరి వారిచ్చిన జీవితాన్ని ఇలా అర్థంతరం ముగించే హక్కు ఎవరిచ్చారు? నీకే కాదు, ఎవరికైనా ఎవరిచ్చారు? జీవితం అంటే పోరాటం అర్జున్. నిలబడాలి, గెలవాలి. గెలిపోవటంలో సహజం. మీ నాన్నగారు చాలా కష్టాలు ఉన్నారు, చాలా నష్టపోయారు. నీ అవసరం తనకు చాలా ఉంది. తనకు అండగా నిలబడుతున్న సమయం ఇది. కానీ నువ్వు చేస్తున్న పిచ్చి పనుల వల్ల తను అంత క్షోభిస్తారు తెలుసా? ఇవన్నీ మీకన్నా తెలుసు. తెలుసు, చాలా తెలుసు. నా పేరు కృష్ణ. నేను సైకాట్రిస్ట్ని. ఇదే అపార్ట్మెంట్లో మా అక్క బావ ఉంటున్నారు. మీ నాన్నగారి కష్టాలు ఉన్నారని తెలిసి తనున్న డిప్రెషన్లో తనకు అవసరం ఉండొచ్చని మా బావ నాకు కాల్ చేశారు. నిన్నే వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. అక్కడ నీ ఫోటో చూశాను. తెలుసు, నీకోసం తెలుసు. ఒక స్పోర్ట్స్మెన్గా మీ అమ్మానికి నీ మీద చాలా ఆశ నచ్చింది. మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి మీద గోల్డ్ అమ్ముకుని మరి నువ్వు నేషనల్ గోల్డ్ కొట్టాలని చాలా తప్పించారు. నీ ఫీజు కట్టారు. వాళ్ళ ఇంటి మీద గోల్డ్ తిరిగి రాకపోయినా పర్వాలేదు అర్జున్. వాళ్ళ మొహం మీద చిరునవ్వు మళ్ళీ వచ్చేలా చేయించాలి. జీవితంలో గెలలేకపోవడం ఓటమి కాదు అర్జున్, పోరాడకపోవడమే ఓటమి. నీకున్న సమస్యలు తీర్చలేను కదా అర్జున్, సాల్వ్ చేయలేనివే కావు. ఒక్కటే, నీలో లోపించిన ఆత్మవిశ్వాసం. అది ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. నా ఎంత దురదృష్టవంతుడు. ఈ ప్రపంచంలో ఎవరో నాకు బ్రతకలం లేదు. దురదృష్టం అంటే ఏంటి అర్జున్? నీలో ఆలోచిస్తే ప్రపంచంలో అందరూ దురదృష్టవంతులే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమా. మనం ఏం కాకుండా తీసి పారేస్తామే, చీమ, ఈగ, దోమ అని. వాటి నుంచి మనం ఎంత నేర్చుకోవాలో తెలుసా? ఒక చిన్న చీమ తనకన్నా 16 రెట్ల బరువు మోయగలదు. మన బరువు కూడా మనం మోయలేం. తనకన్నా 16 రెట్ల బరువైన మట్టిని మోసి మోసి కొన్ని రోజుల పాటు శ్రమించి ఒక పొట్టలా తయారు చేసుకుంటుంది. మరి ఆ పొట్టలో తను ఉంటుందా? ఒక పాము వచ్చి ఆక్రమిస్తుంది. ఆ చీమ కన్నా దురదృష్టవంతులను తేనెటీగ
తేనెటీగ 1 మీటర్ దూరం వెళ్ళడానికి కొన్ని వేల సార్లు తన రెక్కలు కొట్టుకుంటూ వెళ్తాడు. మనం ఏం కాకుండా తాగే ఒక స్పూన్ తేనె కోసం అవి కొన్ని రోజుల పాటు, నెలల పాటు శ్రమిస్తాయి. ఒక స్పూన్ తేనె కొన్ని రోజుల కష్టం. అవి ఎంతో కష్టపడి సంపాదించిన తేనెని మనం దొంగిలించి తాగేస్తాం. నువ్వు తేనెటీగ అంత దురదృష్టవంతుడు. అవి నేను ఒకటేనా? వాటికి నాకు చాలా తేడా ఉంది. వాటికి మనకి ఒకటే తేడా, వాడికి జ్ఞానం లేదు, అవి మాట్లాడలేదు, వాడికి ఏడుపు లేదు, వాడికి స్వార్థం లేదు, అందుకే వాడికి ఆత్మహత్య. నీతిగా నిజాయితీగా బతకడమే తెలుసు, వాడికి కష్టపడమే తెలుసు. కానీ మనం అన్నీ ఉండి అసూయపడతాం, స్వార్థంగా ఆలోచిస్తాం, అవినీతి చేస్తాం. ఏదైనా తేడా వస్తే ఆత్మహత్య. చిన్న ప్రాణం నుంచి మనం రెచ్చిపోవాల్సింది మాత్రం రెచ్చిపో. ఆత్మహత్యలు నాతో మొదలు కాలేదు, నాతో ఎండవలేదు. రోజు పేపర్లో, టీవీలో ఎన్ని చూడలేదు. ఎస్ అర్జున్, ఆత్మహత్యలు అయితే మొదలు కాలేదు. ఇతను ఎండ అవదు. ఎందుకు అర్జున్ కేవలం ఆత్మహత్యలే చూస్తారు? మరి అదే టీవీలో, అదే పేపర్లో గొప్ప గొప్ప వ్యక్తుల కోసం చూపించుంటారే, రాసుంటారే, మరి ఇప్పుడు చూడలేదా? అర్జున్ ఒక స్పోర్ట్స్ మ్యాన్. నీకు తెలుసు 1 సెకండ్ విలువెంతో. సెకండ్లో 60 తేడాలో పీటీ ఉష మనకి, మన దేశానికి ఒలింపిక్ మెడల్ మిస్ అయింది. మరి నువ్వు 1 సెకండ్ కాదు, 1 నిమిషం కాదు, 1 గంట కాదు, 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, ఒక జీవితాన్ని అర్ధంతరంగా వదిలేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? నేను ఒక్కన పోవడం వల్ల నా ఫ్యామిలీకి చేసంత కష్టమే లేదు. చావన్నది ఒకరితో ముగిసిపోయింది కదా అర్జున్, అది కుటుంబాన్ని కోల్పోయింది. ఇలా అందరూ ఆలోచిస్తే ఈ భూమి మీద మిగిలిన మనుషులు కాదు, మట్టే. నేను చనిపోదాన్ని కూడా నా దగ్గర 10 కారణాలు ఉండొచ్చు, కానీ నువ్వు బతకడానికి నా దగ్గర 1000 కారణాలు ఉన్నాయి. జీవితంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది అర్జున్, వెతుకో, తప్పకుండా దొరుకుతుంది. నాకు ఏ సమాధానం దొరకటం లేదు కృష్ణ. నా బలవ పరిస్థితి ఏంటి? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అర్జున్, తన ప్రేమ నిజమైతే తను నిన్ను వదిలేయడం అబద్ధం, తను వదిలేయడం నిజమైతే తన ప్రేమ అబద్ధం. ఇప్పుడు గెలిస్తే అది అద్భుతం అర్జున్, గెలిపోవటం అంటే అది జీవితం. నాకు అద్భుతాలు అవసరం లేదు, జీవితం చాలు. ఎందుకంటే అద్భుతాలు నీకు గర్వం తీసుకొస్తాయి, గెలిపోవటం నీకు పాఠం నేర్పిస్తాయి. చెప్పచ్చు, తీసుకున్న నిర్ణయం మీ అమ్మ నాన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేది, అమ్మాయి ప్రేమను గెలిపించేదైతే, నిన్ను విమర్శిస్తున్నా, నిన్ను ఎగతలు చేస్తున్న వాళ్ళ నోళ్ళు ముయించేదైతే నిన్ను ఆపేది ఎవరు లేదు. నాది నిర్ణయం నీది, ఇది నీ జీవితం అవుతుంది. నేను చేస్తున్న తప్పే. కృష్ణ, చిన్నప్పుడు అమ్మని చాలా ప్రశ్నలు వేసేవాడు. కృష్ణుడెవరు, అర్జునుడెవరు, అసలు భగవద్గీత నిజమేనా? కానీ నాలాంటి అర్జునున్నంతకాలం దేవుడు నీలాంటి కృష్ణులు పంపిస్తూనే ఉంటాడు. అర్జున్, నువ్వు వెళ్ళబోయేదంతా ముళ్ళబాటే, కేవలం ముళ్ళబాటే. ఇది మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకో. అదే నీ అలసిపోయే వరకు, ఓటమి పారిపోయే వరకు, నీ గెలుపు దక్కే వరకు నీళ్ళ ఆత్మవిశ్వాసం సడలకూడదు అర్జున్. ఇది గుర్తుపెట్టుకో.
నిరాశ ఉందే, అది అందరూ ఉన్నా నేను ఒంటరివాణ్ణి చేస్తుంది. అదే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం, నువ్వు ఒక్కడే ఉన్నా అందరూ నీతో ఉన్నారని. అర్జున్ రోజు పట్టుకున్న విల్లో ఎంత గొప్ప పాట ఉందో తెలుసా? నువ్వు నన్ను గురిపెట్టు, ఎంత దూరమైన వెళ్ళగలన్న విశ్వాసం ఈ బాణంలో. నన్నంత బలంతో వెనక్కి లాగితే అంత వేగంగా ముందుకు రాగలన్న గర్వం ఈ తాళ్ళలో. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేట్టుగా ఈ విల్లు. ఇంకా ఏం కావాలి అర్జున్? అర్జున్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను. So even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day this nation will rise up. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే శబ్ద ఆయుధం. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువా ధ్రువా చెడునంతం చేసే స్వార్థమే. ధ్రువా ధ్రువా విధి ననచే విధ్వంసం. ధ్రువా ధ్రువా విద్రోహం పాలిట ద్రోహమే. ధ్రువా ధ్రువా వెలుగిచ్చే విస్ఫోటం. One day ధ్రువా ధ్రువా ఆ ధర్మరాజు యమ ధర్మరాజు ఒకడై. ధ్రువా ధ్రువా కలబోసుకున్న తేజం. ధ్రువా ధ్రువా చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై. ధ్రువా ధ్రువా చెలరేగుతున్న నైజం. నిదురించని అంకిత భావమే. ధ్రువా ధ్రువా నడిచొచ్చే నక్షత్రం. ధ్రువా ధ్రువా శిక్షించే ఉగ్రం శిక్షణే. ధ్రువా ధ్రువా రక్షించే రాజ్యాంగం. వెళ్ళొచ్చు, నా చిన్న పని ఉంది. అర్జున్ నీ పల్లె ఎలా ఉంటుంది? తనే పల్లవి 3 years నుంచి లవ్. పని పరిచయం అకాడమీ అసలు పనికేం పని? బాక్సర్ ఉండేది ఇక్కడే. ఏం చూసావా? ఏం కాదులే, అదా ఇంటికి వెళ్ళిపోదాం. ఏదో పని అన్నా బాక్సర్ అన్నా అర్థం కావట్లేదు. అర్థం కావడం మంచిది.